కరెక్ట్ కాదు కానీ ఇంత క్లోజ్నెస్ అయినా మెయింటైన్ చేయడానికి కారణం డొనాల్డ్ ట్రంప్ గారే. దట్ క్రెడిట్ కార్డ్ గోస్ టు హిమ్ ఓన్లీ. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరిగింది మన భారతదేశానికి. అఫ్కోర్స్ నుంచి మన ఇద్దరం చాలా హాస్టైల్ గా మారిపోయాం, చైనా ఇట్ ఇండియా. కానీ అమెరికాకి ఇండియా చైనా ఈ కైండ్ ఆఫ్ స్థితిలో ఉంటే, ఇండియాకి చుట్టూ హాస్టైల్ నేబర్స్ ఉంటే అమెరికా ఫారెన్ పాలసీకి అది సూట్ అవుతుంది. ఇన్ఫాక్ట్ మనం గొడవ పడిన ప్రతిసారి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, న్యూస్ ఆర్టికల్స్ కొడతారు, బయటకు బాధగానే ఉంటారేమో కానీ దేశం అంతా కొంచెం షేకీగా ఉంటే వాళ్ళకి చాలా నచ్చుతుంది. అది నాకు చైనా బుద్ధిని దృష్టిలో పెట్టుకొని చూస్తే అంత క్లోజ్గా వెళ్ళడం కరెక్ట్ కాదు కానీ ఇంత క్లోజ్నెస్ అయినా మెయింటైన్ చేయడానికి కారణం డొనాల్డ్ ట్రంప్ గారే. దట్ క్రెడిట్ కార్డ్ గోస్ టు హిమ్ ఓన్లీ. అండ్ బై ద వే ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీరు గమనించారా దీంట్లో? అరే మనం భయపడితే ఒక అర్థం ఉంది కానీ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళకి అది సూట్ అవుతుంది వాళ్ళ ఫారెన్ పాలసీకి. నిజంగా మోదీ గారు వెళ్తే, నిజంగా అక్కడ షీ జిన్పింగ్ ఉంటే, నిజంగా దానికి పుతిన్ గారు కూడా వస్తే, లేదు దీన్ని సెటిల్ చేయండి, అమెరికా మన పట్ల నార్మల్గా ఉండట్లేదు అని రష్యా చైనాని ప్రెషరైజ్ చేస్తే, చైనా నిజంగా ఒప్పుకుంటే, ఆ బ్లాక్ గానీ ఒకటి ఫామ్ అయితే డెడ్ ఎండ్ అది డొనాల్డ్ ట్రంప్ గారికి. చెప్తున్నాను కదా, డెడ్ ఎండ్ అది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఒబామా టైం నుంచి, బైడెన్ గారి టైం నుంచి, అంతెందుకు జార్జ్ బుష్ గారి టైం నుంచి, ఇంకా వెనక్కి వెళ్తే బిల్ క్లింటన్ గారి టైం నుంచి ఏదైతే మనం డిప్లొమసీ మెయింటైన్ చేస్తూ వచ్చామో యూఎస్ తో, అది కట్ అయిపోయినట్టే.